హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను స్ట్రీట్ స్టైల్లో మైసూర్ బోండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అండ్ ఈ బోండాతో పాటు మీకు నేను కొబ్బరి చట్నీ కూడా చేసి చూపిస్తానండి. సూపర్ కాంబినేషను. ఒక్కసారి నేను చెప్పినట్టు మైసూర్ బోండాని ట్రై చేయండి. లోపల కూడా సూపర్గా కుక్ అవుతుంది, పైన లేయర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కుదరాల్సిందే అనమాట. సో వీడియోలోకి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని 3/4 కప్ పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు ఏం అవసరం లేదండి, నార్మల్ పెరుగైనా సరిపోతుందన్నమాట. సో ఇలా పెరుగంతా వేసిన తర్వాత ఇందులోని ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టీ స్పూన్ ఉప్పు 1 కప్పు మైదాకి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు కావాలంటే ఉప్పు కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారంగా. అలాగే వంట సోడా ఒక 1.5 టీ స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర వంట సోడా లేదనుకోండి, ఈనో అయినా 1.5 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈనోతో కూడా ఈ బోండాలు చాలా బాగా ఫ్రై అవుతుంది, చక్కగా ఫ్లఫీగా వస్తుంది. నేను ఇక్కడ ఈనో పౌడరే వేసానండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపిన వెంటనే రియాక్ట్ అవుతుందండి. ఇలా కన్నకన్నాలుగా మీకు కనిపిస్తుంది అనమాట, బబుల్స్ వచ్చినట్టు అలా రియాక్ట్ అవ్వాలి. మీరు చూస్తున్నారు కదండి వీడియోలో, ఇలా అనమాట. సో ఇలా రియాక్ట్ అయిన వెంటనే మీరు ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఎందుకంటే మైదా వేసిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం అనుకోండి సరిగ్గా కలదనమాట, అందుకే ముందు పెరుగులో వేసుకోండి. ఇప్పుడు మైదా వేసుకోవాలి. ఏ కప్తో మనం పెరుగు తీసుకున్నామో అదే కప్తో నేను ఇక్కడ 1 కప్పుతో వేసుకున్నాను. మీరు కావాలంటే కప్పున్నర మైదా కూడా వేసుకోవచ్చు. అండ్ మీకు మైదా ఇష్టం లేదనుకోండి, మీరు గోధుమ పిండితో కూడా ఈ మైసూర్ బోండా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనకి మైదా పిండితో ఎలా వస్తుందో గోధుమ పిండితో కూడా అలానే వస్తుంది. మన ఛానల్లో గోధుమ పిండితో కూడా నేను మైసూర్ బోండా చేశాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. మైదా వేసిన తర్వాత పెరుగులో మైదా అంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి. తర్వాతే మీరు వాటర్ వేసుకోవాలి, ముందే వాటర్ వేసుకోకూడదు. ఇలా కలిసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఈ బ్యాటర్ని కలుపుకోవాలి. మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తానండి, దాన్ని బట్టే మీరు వాటర్ వేసుకోండి. మరీ జారుగా కలుపుకోకూడదు, అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు. చూడండి, ఈ పిండి కొంచెం గరుగ్గా కనిపిస్తుంది కదా, సాఫ్ట్గా లేదు కదా. ఇప్పుడు ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు మీరు బీట్ చేసుకున్నారనుకోండి, బ్యాటర్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అయిపోద్ది. మీకు నేను చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదా, ఇలా అయిపోవాలన్నమాట. అండ్ పిండి సాగాలు కూడానండి అలా ఉండాలన్నమాట. మీరు కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మరీ జారుగా ఉండకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా కొంచెం గట్టిగా ఉన్నా పర్లేదండి, బట్ జారుగా మాత్రం ఉండకూడదు. ఇప్పుడు కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాటర్ అంతా ఒక దగ్గర పెట్టేసి మూత పెట్టుకొని ఒక అరగంటైనా గంటైనా పక్కన పెట్టేసుకోండి. మీద టైం ఉందనుకోండి గంట పక్కన పెట్టేసుకోండి. టైం లేకపోతే అరగంటలో కూడా మీరు చేసుకోవచ్చు. ఈ అరగంట లోపల మనం కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్ అండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక 1/2 కప్పు కొబ్బరి ముక్కలు, ఒక 1/4 కప్ అంతా పుట్నాల పప్పు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లోని ఇదంతా షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. తాలింపు అనేది సింపుల్ అండి, మనం ఇప్పుడు రెగ్యులర్గా పెట్టుకుంటాం చూసారు, ఆ తాలింపు అనమాట. అందుకే మీకు నేను వీడియోలో చూపించట్లేదు. ఇలా తాలింపు పెట్టుకొని ఒకసారి కలిపేసుకోవాలి. అండ్ ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అంతేనండి, కొబ్బరి చట్నీ రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మైసూర్ బోండాస్తోని. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడే మైసూర్ బోండాలు చక్కగా ఫ్రై అవుతాయి అనమాట. బోండాలు వేసిన ముందు చేయిని ఒకసారి నీటితో తడుపుకొని ఈ సైడ్ నుంచి పిండి తీసుకొని బోండాలు వేసుకోవాలండి. కలపకండి పిండి. అండ్ ఇంకొక విషయం అండి, సపోజ్ మీకు బోండాలు వేసినప్పుడు బోండాలు సరిగ్గా పొంగపోనా లేదనుకుంటూ గట్టిగా ఫ్రై అవుతున్నా కూడా మీరు ఒక 1/2 టీ స్పూన్ ఈనో పౌడర్ వేసేసుకోండి. ఈనో పౌడర్ వేసాక ఒకసారి కలుపుకొని ఇంకా మీరు బోండాలు వేసుకోండి. 100% షూర్ అండి, బోండాలు పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి, చక్కగా పొంగుతాయి అనమాట. సపోజ్ మీకు బోండాలు సరిగ్గా ఫ్రై అవ్వకపోతే లాస్ట్లోని ఈ చిట్కా యూజ్ చేయండి. బోండాలు సరిగ్గా రాలేదనుకోండి, పిండి వేస్ట్ అయిపోయిందని అనుకోకండి, ఈ చిట్కా యూజ్ చేసి చూడండి. 100% పక్కాగా బోండాలు చక్కగా పొంగాల్సిందే అనమాట. సో ఇలా ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలండి. అంటే కొంచెం పిండి ముద్ద వేశారనుకోండి, చక్కగా పొంగి పైకి తేలాలన్నమాట, అంత హీట్ అవ్వాలి.
ఇప్పుడు ఒక్కొక్క బోండా వేసేసుకోవాలి. మీరు బోండాలు డైరెక్ట్ కన్నా నేను చూపిస్తున్న విధానంలో వేసుకున్నారు అనుకోండి చక్కగా రౌండ్గా వస్తాయి అన్నమాట బోండాలు. సో ఒక ఎక్కువ బోండాలు వేయకండి, ఒక 5-6 వేసుకోండి, కడాయికి ఎన్ని సరిపోతాయి అన్నీ అనమాట. సో బోండాలు వేసిన వెంటనే గరిటె పెట్టి ఇటు అటు టర్న్ చేయకండి, అవి చక్కగా పొంగి కొంచెం పైకి తేలుతూ ఉంటాయి. అప్పుడు మీరు ఇటు అటు టర్న్ చేసుకొని అన్ని వైపులు మంచి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులోనే బోండాలు వేసుకున్నానండి, అవి పొంగి కొంచెం పెద్దగానే అవుతాయి. ఇంట్లో కాబట్టి ఈ సైజులో బోండాలు వేస్తే సరిపోతుందండి, మరీ పెద్ద వేయకండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, ఈ సైజ్ అయితే కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఈ బోండాలన్నీ తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది మైసూర్ బోండా. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ స్ట్రీట్ స్టైల్లో తింటా చూసారా బోండాలు, అదే టేస్ట్ ఉంటుందండి. అండ్ ఈ కొబ్బరి చట్నీ కూడా సూపర్ కాంబినేషను. రెండు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. నచ్చింది అనుకోండి, మీరు ఏం చేయాలి, ఒక లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. అండ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో. బాయ్ బాయ్.